ఈ రోజు అయితే మనం షిప్ లో జిఎండిఎస్ఎస్ ఎక్విప్మెంట్ లో డైలీ టెస్ట్ ఏమేమి చేస్తారో ఈ రోజు అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎండిఎస్ఎస్ లో డైలీ ఎక్విప్మెంట్ లో మనం విహెచ్ఎఫ్ డిఎస్సి కంట్రోలర్ టెస్ట్ చేస్తాం. ఇదైతే డైలీ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనూ ప్రెస్ చేస్తాం. మెనూ ప్రెస్ చేశాక యూజర్ టెస్ట్, అండ్ ఇందులో అయితే యూజర్ టెస్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేశాక ఇందులో డైలీ ఉంటుంది. ఓకే, ఈ ఫార్మాట్ ఇక కనిపిస్తుంది కదా డైలీ టెస్ట్ అని. సో ఈ టెస్ట్ అయితే మనం రన్ చేస్తాం. కన్ఫర్మ్ ఎస్. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ అన్ని ఓకే 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 అని వచ్చాయి. సో దట్ మీన్స్ ఇందులో ఎలాంటి ఫాల్ట్ లేదు, ఈ ఎక్విప్మెంట్ అనేది ప్రాపర్ గా పనిచేస్తుంది. అండ్ ఇదైతే డైలీ టెస్ట్ అనమాట విహెచ్ఎఫ్ కి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ప్రింట్ యూ కెన్ టేక్ ప్రింట్, బట్ అదర్వైజ్ యూ కెన్ టేక్ ఎ ఫోటోగ్రాఫ్ అండ్ అటాచ్ ఇన్ ద జిఎండిఎస్ఎస్ రేడియో లాగ్. ఓకే, దెన్ వీఆర్ గోయింగ్ టు బ్యాక్. ఓకే గైస్, అండ్ తర్వాత వచ్చి డైలీ టెస్ట్ లో ఎంఎఫ్హెచ్ఎఫ్ డిఎస్సి కంట్రోలర్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇదైతే మా షిప్ లో ఎంఎఫ్హెచ్ఎఫ్ అనమాట. సో డిఎస్సి కంట్రోలర్ టెస్ట్ డైలీ టెస్ట్ అయితే చేయాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా టెస్ట్ అయితే. సో ఎంఎఫ్హెచ్ఎఫ్ డిఎస్సి సెల్ఫ్ టెస్ట్ ఇదైతే రన్నింగ్ అవుతుంది అనమాట. టెస్ట్ ఇన్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది కదా. సో ప్లీజ్ వెయిట్ అని చూపిస్తుంది. టెస్ట్ అయితే ఇంటర్నల్ గా రన్ అవుతుంది. సో కంప్లీటెడ్ సెల్ఫ్ టెస్ట్ ఎంఎఫ్హెచ్ఎఫ్ డిఎస్సి చెక్ ఓకే. ఇంకా మోడెమ్ బోర్డ్ ఓకే, ఏఎఫ్ లైన్ లూప్ ఓకే, రిమోట్ ఈ లూప్ ఓకే, రిమోట్ ఈ కాల్ మన ఎక్విప్మెంట్ ఏదో అయితే ఉందో ఆ మోడల్ అయితే చూపిస్తుంది. ఓకే, అండ్ వాచ్ రిసీవర్ ఓకే, చెక్ అండ్ క్యాన్సిల్ కీ ఓకే, ఆల్ ఓకే కనుక ఇప్పుడైతే క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఎంఎఫ్హెచ్ఎఫ్ కంట్రోలర్ టెస్ట్ అయితే డైలీ టెస్ట్ ఈ విధంగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద జిఎండిఎస్ఎస్ ఎంఎఫ్హెచ్ఎఫ్ డైలీ టెస్ట్. అండ్ డైలీ టెస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్మసర్సీ టెస్ట్. ఇదైతే సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ టెస్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డేట్, టైం, పొజిషన్, ఇంకా సిఎన్ లెవెల్, సెండ్ లెవెల్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి. అండ్ తర్వాత కరెంట్ స్టేటస్ అనేది ఐడల్ గా ఉందో లేదో చేసుకోవాలి. అండ్ మనం ఉంటున్న ఏరియా కూడా చూసుకోవాలి, లాగిన్ లో ఉందో లేదనేసి. ఇవన్నీ సరిగ్గా ఉన్న తర్వాత ప్రెస్ F7 క్లిక్ చేశారు కదా. సో ఇదైతే టెస్ట్ అనమాట. సో ఎంటర్ చేస్తున్నాను. సో F10 ఫస్ట్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో కనిపిస్తుంది ఇది పీవీ టెస్ట్. ఇదైతే వీక్లీ ఆర్ మంత్లీ చేస్తారు. మనకి కావాల్సింది డయాగ్నోస్టిక్ టెస్ట్ అనమాట. సో ఇదైతే ఎంటర్ చేస్తున్నాను. స్టార్ట్ ఎస్ ఆర్ నో. సో ఎస్ కనిపిస్తుంది కదా, నో టెస్టింగ్ అవుతుంది. సో ఈ టెస్ట్ అయితే ఎవ్రీడే చేయాలన్నమాట. ర్యామ్, రోమ్ ఇవన్నీ ఎగ్జాక్ట్ గా రన్ అవుతున్నాయా లేదా అని చూపించడానికి అయితే ఇదైతే డైరెక్ట్ టెస్ట్ ఉంటుంది. సో టెస్ట్ అయితే ఇంటర్నల్ కనిపిస్తుంది కదా, ర్యామ్, రోమ్, ఇవన్నీ ఎగ్జాక్ట్ గా ఉన్నాయో. ఒకవేళ ఏదైనా ఫాల్ట్ ఉంటే ఇక్కడ ఎన్జీ అని వచ్చేస్తుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే అన్ని ఓకే ఉన్నాయి కనుక సో టెస్ట్ అయితే సక్సెస్ఫుల్. అండ్ ప్లస్ ఈఎస్సి బ్యాక్. సో ఇదైతే సాట్సి డైలీ టెస్ట్ అనమాట. అండ్ తర్వాత వచ్చి అలానే మన ప్రింటర్స్ అనేవి ఆన్లైన్ లో ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి. అండ్ సఫిషియంట్ పేపర్ కూడా ఉండాలన్నమాట. దట్ మీన్స్ ప్రింటర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆన్లైన్ లో ఉన్నాయి కదా, ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా. దట్ మీన్స్ ద ప్రింటర్స్ ఆర్ ఆన్లైన్ అండ్ దేర్ షుడ్ బి ఎ సఫిషియంట్ పేపర్ ఫర్ ద ప్రింటర్స్. ఇది కూడా డైలీ టెస్ట్ లో భాగంగా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఓకే. అండ్ అలానే మన నావిటెక్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఇది కూడా డైలీ టెస్ట్ లో వస్తుంది అనమాట. దీని ప్రింటర్ అనేది కరెక్ట్ అయ్యి ఉందో లేదో, ప్రింటర్ లో పేపర్ ఉందో లేదో, అండ్ ఇది ఫంక్షనింగ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇది కూడా డైలీ టెస్ట్ లో వస్తుంది. సో మెసేజెస్ వస్తున్నాయి కదా, ఇవన్నీ మెసేజ్ అనమాట. ఓకే సార్. అండ్ అన్నిటికన్నా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట షిప్ లో జిఎండిఎస్ఎస్ బ్యాటరీస్ ఆన్లోడ్ ఆఫ్లోడ్ టెస్ట్. ఇదైతే డైలీ ఆన్లోడ్ ఆఫ్లోడ్ టెస్ట్ అయితే చేయాలి. ఎందుకంటే మన షిప్ లో స్పేర్ గా బ్యాటరీస్ అనేవి ఉంటాయి కదా. సో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ షిప్ సప్లై కాకుండా మనకి బ్యాటరీస్ నుంచి పవర్ వస్తున్నప్పుడు ఆ బ్యాటరీస్ లో తగినంత పవర్ ఉందా లేదా అనేది చెక్ చేయడానికి ప్రతిరోజు ఇంకా ఆన్లోడ్ ఆఫ్లోడ్ టెస్ట్ అయితే చేయాలి. అండ్ వాటి వాల్యూస్ కూడా మనం టెస్ట్ అయిన తర్వాత ఎంట్రీ చేయాలి లాగ్ బుక్ లో. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ మన వాల్యూ ఎప్పుడు 26.4, 26.5 ఈ లెవెల్ లో ఉండాలి. అండ్ మినిమం 1 to 2 వోల్టేజ్ అనేది డ్రాప్ అయితే ఎట్టి పరిస్థితుల్లో యూ షుడ్ హ్యావ్ టు కాంటాక్ట్ బత్తీ సాబ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్. ఓకే, అదైతే మనం డ్రాప్ చేయకుండా చెక్ చేసుకోవాలి ఏదైనా ఉంటే.